హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన డిష్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అదే సేమియా పాయసం అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం. ఈరోజు అమ్మవారి ప్రసాదం ఇదేనండి. అలాగే మన వ్యూవర్స్కి కూడా ఒక్కసారి చూపించేద్దాం, పని అయిపోతుంది అని చెప్పేసి ఈ ఈ పాయసం చేశానండి ఈరోజు. అమ్మవారికి చేసే పాయసంలో మరి నెయ్యి లేకుండా ఎలా అండి? కంపల్సరిగా నెయ్యి ఉండాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్ అండి. కిస్మిస్ నల్లగా ఉన్నాయి, మాడిపోయినాయి అనుకుంటున్నారా? కాదండి, అవి ఉండడమే అలాగా బ్లాక్ గ్రేప్స్ అనుకుంటానండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయండి. ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేశాను. అదే కడాయిలో ఇప్పుడు సేమియా వచ్చేసి ఒక బౌల్కి కొంచెం తక్కువగా తీసుకున్నానండి. సేమియా కొంచెం లిటిల్ బిట్ దోరగా ఫ్రై చేసుకున్నామంటే పాయసం ముద్దగా లేకుండా విడివిడిగా బాగుంటుందండి ఫ్రై చేసుకుంటే కనుక. పాయసంలో ఇది ఫస్ట్ టిప్ అండి. సేమియా కూడా ఫ్రై అయిపోయిందండి. తీసి పక్కన పెట్టేసుకున్నాను వేరొక బౌల్లో. ఇప్పుడు అదే కడాయిలో వాటర్ అండి, మనకు ఎంత కావాలో పాయసానికి తగినంత వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా బాగా బాయిల్ రావాలి, బబుల్ వచ్చే వరకు ఉండాలన్నమాట. వాటర్ బబుల్ వచ్చేలోపు మనము ఇలాచీ తీసుకొని దంచుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి, చూసారు కదా. ఇప్పుడు ఈ పాయింట్లో మనము సేమియా వేసేసుకుందాము. బాయిల్ అయిపోయిన వాటర్లో వేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు సేమియా ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 2 to 3 మినిట్స్ లోపటే ఉడికిపోతుందండి. గంటతో మధ్యలో 1-2 సార్లు అట్లా కలుపుతూ ఉంటే చాలండి. సేమియాతో ఏం చేసినా, ఉప్మా చేసినా, పాయసం చేసినా, కేసరి చేసినా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇందులో అంత హెల్త్ బెనిఫిట్స్ ఏం లేకపోయినప్పటికీ టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి అప్పుడప్పుడు చేస్తుంటాను. మన సేమియా అయితే ఉడికిపోయిందండి. ఆల్రెడీ మనము ఫ్రై కూడా చేసాం కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది. ఈ పాయింట్లో మనము ఏదైతే బౌల్తో నేను సేమియా తీసుకున్నానో అదే బౌల్కి 3/4 కప్పు షుగర్ వేసానండి. ఎవరి స్వీట్నెస్కి తగ్గట్టు వారు షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమియా తీసుకున్న బౌల్కి రెండింతలు అంటే డబల్ క్వాంటిటీ పాలు వేసానండి. పాలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి పాయసం అనేది. పాయసం టేస్ట్ రావాలి అంటే కనుక పాలు అండ్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వీటి వల్లనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఇదే పాయింట్లో నేను ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఇలాచీ పౌడరు, అది కూడా వేసాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసానండి. మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపానండి. ఒక బబుల్ వచ్చిన తర్వాత అప్పుడు మనము ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. అమ్మవారికి నెయ్యితో కూడిన పరమాన్నం అంటే చాలా చాలా ప్రీతి అని చెప్పేసి మన పురాణాలు చెప్తూ ఉన్నాయండి. అందుకని ఎక్కువ వరకు ఫ్రైడే రోజు నేను ఈ పాయసం చేస్తానండి. అలాగే ఇక అమ్మవారి పేరు చెప్పి పిల్లలు కూడా ఈ పాయసం ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇంకొక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసాను. మంచి గుమగుమలాడిపోతుందండి స్మెల్ అయితే. నాకు కోల్డ్ అయినప్పటికీ కూడా మంచి స్మెల్ తెలుస్తుందండి. మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అండి, కొందరు పాయసం చేస్తే కనుక కొంచెం చల్లారిన తర్వాత ముద్దలాగా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఎందుకు నువ్వు చేస్తే అలా రాదు అని అడుగుతారు. ఎందుకంటే అండి, మనము వాటర్లో సేమియా వేయకూడదండి ఎప్పుడూ కూడాను. చల్ల వాటర్లో అసలే వేయొద్దు. వాటరు వేడైన తర్వాత ఆ వాటర్లో ఫ్రై చేసిన సేమియా వేస్తే కనుక ఇది ఎక్కడ కూడా ఒకదానికొకటి అంటుకోదండి. మీరు మార్నింగ్ చేసి ఈవినింగ్ వరకు ఉంచినా కానీ అలాగే లూజ్గా డ్రైగా పొడి పొడిలాడుతూ బాగుంటుందండి. ఇది ఇంకొక టిప్ అండి. తప్పనిసరిగా చాలామంది అడుగుతారు నన్ను, ఈ ప్రసాదాలు ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు టెంపుల్స్కి అలా చేస్తారా పాయసం, మీకు కూడా ఇలానే వస్తుందా? ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను పాయసం ఎలా వచ్చింది ఏంటి అన్నది. బాగా వేడివేడిగా ఉంది, బట్ నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చిందండి పాయసం అయితే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అలాగే వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్.
వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.